హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పుత్తడి బొమ్మలు ఛానల్. ఈరోజు నేను మినీ కుకీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇప్పుడు నేను చేసే ఈ కుకీస్ ఎగ్లెస్ కుకీస్ అండి. అండ్ దీనికి ఓవెన్ కూడా అవసరం లేదు. మనం ఇంట్లోనే పర్ఫెక్ట్గా క్రంచీగా టేస్టీగా ఉండే ఈ కుకీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం పదండి. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బటర్, 2 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రెండు కూడా చక్కగా మెల్ట్ అయిపోయి మనకి క్రీమ్ లాగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్, 1 టేబుల్ స్పూన్ పాలు వేసుకొని మనం చపాతీ పిండికి ఏ విధంగా అయితే ముద్దలాగా చేసుకుంటామో అదే విధంగా గట్టిగా ముద్దలాగా చేసుకోవాలి. ఈ పిండి మనకి సాఫ్ట్గా అయ్యే వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు మనకి కుకీస్ పిండి రెడీ అయిపోయింది. మనం మినీ కుకీస్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా స్మాల్ సైజ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్లోకి మనం బాల్స్ లాగా చేసి పెట్టుకున్న కుకీస్ని అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుకీస్ మనం బేక్ చేసుకోవడానికి ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం ఒక స్టాండ్ లాగా అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఓవెన్ ఏ విధంగా అయితే మనం ప్రీహీట్ చేసుకుంటామో ఈ ప్యాన్ కూడా 5 నిమిషాల పాటు మనం ప్రీహీట్ చేసుకోవాలి. ఈ ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం కుకీస్ చేసి పెట్టుకున్న ప్లేట్ని కూడా పెట్టుకొని మూత పెట్టి 15 నుంచి 18 నిమిషాల పాటు మనం ఈ కుకీస్ని బేక్ చేసుకోవాలి. ఈ కుకీస్ బేక్ అవడానికి నాకు 18 నిమిషాలు టైం పట్టిందండి. ఇప్పుడు ఒక్కసారి మూత ఓపెన్ చేసి ఈ కుకీస్ బేక్ అయినాయో లేదో చూద్దాం. ఇవి మనకి చక్కగా బేక్ అయిపోయినాయండి. అంతేనండి, ఈ కుకీస్ తయారు చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.